కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. కరీంనగర్లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం నిర్మాణం కోరారు. 10 ఎకరాల భూమి అప్పటి సీఎం కేసీఆర్ కేటాయించారని అన్నారు. ఆ స్థలం టీటీడీ పేరు మీదుగా బదిలీ చేసి ఆలయ నిర్మాణానికి టెండర్లకు కూడా ఆహ్వానం పలికారని తెలిపారు. కానీ గత 2 ఏళ్లుగా పనులు మాత్రం ప్రారంభం కాలేదని చెప్పారు. తెలంగాణలో శ్రీవారి భక్తులు అధికంగా ఉన్నారని వెనువెంటనే కరీంనగర్లో శ్రీవారి ఆలయం నిర్మాణం ప్రారంభించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో నగరం పెద్ద నగరం కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే వెంకటేశ్వర టెంపుల్ కడతామని చెప్తే 10 ఎకరాల భూమి అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి. టీటీడీ వారి పైన రిజిస్ట్రేషన్ అయింది, టెండర్ కూడా కాల్ఫర్ అయింది, కాంట్రాక్టర్ ఏజెన్సీ కూడా కన్ఫర్మ్ అయింది. కానీ ఎందుకో 2 సంవత్సరాలే ఇంతవరకు పని మొదలు కాలేదు. అదే విషయాన్ని నేను జేఓ గారితో మాట్లాడి జరిగిన తెలంగాణలో ఎక్కువ శాతం కూడా వెంకటేశ్వర భక్తులు ఉంటారు. వారి మనోభావాలు దెబ్బతినకూడదు. ఆల్రెడీ ఆ యొక్క భూమి పూజలో వేలాది మంది పాల్గొన్నారు. బట్ ఇప్పుడు కూడా టెంపుల్ కడతలేని ఒక ఆలోచన ఉన్నారు ప్రజలు. కాబట్టి వెంటనే దాన్ని ఇమ్మీడియట్గా ఇక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరియు ఈ యొక్క జేఓ మన టీటీడీ పాలక మండలి మొత్తం కూడా ఇంటర్ తీసుకొని ఆల్రెడీ టీటీడీచే దాన్ని భూమి పూజ కార్యక్రమం చేశారు. ఇక్కడ పండితులు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పండితులు వచ్చారు, అప్పుడు చైర్మన్ గారు వచ్చారు. అందరిచే అద్భుతంగా మేము భూమి పూజ చేసుకున్నాం. కానీ ఇంతవరకు అక్కడ పనులు స్టార్ట్ కాలేదు. కాబట్టి డెఫినెట్గా పనులు తొందరగా స్టార్ట్ చేయాలి, లేకుంటే నమ్మకం కోల్పోతే ప్రజలకు. అటువంటి నమ్మకం కోల్పోకుండా వెంటనే టీటీడీ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసి జరిగింది. డెఫినెట్గా త్వరలోనే అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలుస్తాము. ఆ యొక్క టెంపుల్ తొందరగా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎక్కువ శాతము ఇక్కడికి వచ్చే సేవకులు నేను లోపల సేవలకు వస్తే ఎక్కువ శాతం మా కరీంనగర్ నుంచి వచ్చారు.